రోజు మేరక్క గారు చనిపోయిన రోజు, ఆమె ప్రభు సన్నిధికి వెళ్ళిన రోజు ఈరోజు. అందుకే ఆ జ్ఞాపకాలు మనసును తొలిచాయి. అందుకే చెప్తున్నాను, మన ఆత్మీయ తల్లి ఆమె ఎప్పుడు అది మనకు తెలుసు కదా. మన ప్రేమక్క గారు ఇప్పుడు ప్రేమక్క గారు ఉండే రూమ్లో అక్క ఉండేవాళ్ళు. ఆ షెల్టర్లో ఏముంటుంది దాన్ని, ఆ వరండాలో కూర్చొని ఉండేవాళ్ళు. ఆమె డ్యూటీ అదే. ఉదయం లేచిందా, ముఖం కడుక్కుని వచ్చాడు, కూర్చొని ఉండేది ఆ వరండాలో. ఎప్పుడు ఎనీ టైం. నేను కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క సందర్భంలో ఆరోగ్యం బాగలేకపోయినా అక్కడ కూర్చొని, కానీ అక్క ఏంటి బాగోలేదంట అని మేము అన్నతో తిరుగుతుండే వాళ్ళం కదా. ఎప్పుడన్నా ఇక్కడున్నప్పుడు అక్క దగ్గరికి వెళ్ళి, అక్క ఏంటి మీకు బాగోలేదంట అంటే అక్క అనేవాళ్ళు, బాగాలేకపోతే ఏమైందయ్యా, మీరు తిరుగుతూ ఉన్నారు, మీకోసం ఇక్కడ కూర్చొని స్తోత్రం చెప్పడమే నాకు బాధ్యత నాయనా. అట్లా ఎప్పుడు ఆమె వేరే విధంగా నాకు టాలెంట్ ఉంది కదా, నాకు అది అట్లా కాదండి. ఒక్క మాటలో నేను చెప్పాలంటే అంతే. నేను అక్కగారిని గురించి అన్నగారిని గురించి చెప్పే అంత వివరించి వాళ్ళకి న్యాయం అంటే జడ్జి చేసే అంత స్థానం నాది కాదు కానివ్వండి. ఒక తల్లిగా చెప్తున్నాను నేను. యేసన్న గారు ఆయన రాత్రి బవళ్ళు పరిచర్య సువార్త అని తిరుగుతుంటే మినిస్ట్రీ భారాన్ని భుజముల మీదకి ఎత్తుకుంది ఆమె. ఎంత బాధ్యత అంటే, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా ఒక్కొక్కసారి అన్న దగ్గరికి వెళ్ళి కూర్చునే పరిస్థితి కూడా లేని పరిస్థితుల్లో వెళ్ళి విషయాలన్నీ చెప్పేది, విషయాలన్నీ వివరించేది. పాపం గుర్తుంటుందో ఉండదేమోనని మనం రాసుకొచ్చుకునేది. ఇక ఏమి ఆమెకి వేరే ధ్యాస కానీ వేరే కార్యక్రమం. ఒక్కోసారి అన్న నేను సింగపూర్కి వెళ్తున్నాను, వాళ్ళు ఊరికే విసిగిస్తున్నారు, నిన్ను కూడా తీసుకురమ్మని, ఓపిక తెచ్చుకొని రామ్మ వెళదాం అట్లా అంటే వెంటనే అక్కనేది, అన్నా మీరు లేకుండా నేను లేకపోతే సంఘం పరిస్థితి ఏంటన్నా. ఆ బాధ్యత చూడండి. మీరు లేకుండా నేను లేకుండా వెళ్ళిపోతే ఇక్కడ పరిస్థితి ఏంటన్నా. ఉదయం నుంచి ప్రార్థన చేయించుకోవడానికి వస్తూ ఉంటారన్నా, నేను వాళ్ళకి ప్రార్థన చేసుకుంటా కూర్చుంటాను చాలు. మిమ్మల్ని సింగపూర్ తీసుకెళ్తానంటే వద్దంటారా? ఎప్పుడో చెప్పి అప్పుడు దాకా ఇక్కడే ఉంటానంటారు మీరు. మిమ్మల్ని మలేషియాకి, సింగపూర్కి, ఇంకొక చోటకి తీసుకెళ్ళమంటారు. నాయన నాకు ఎందుకు వచ్చిన గొడవ నాయన స్తోత్రం అంటారు. మీరు అంటారా? చాలాసార్లు అన్నతో అక్క అంటే నేను విశాలంగా చెప్తున్నాను, గొడవ పడేది. ఏంటన్నా నెలకు ఒక్క వారం కూడా మీరు ఇక్కడ లేకపోతే ఎట్లాగన్నా. అన్న ఒక్క వారం ఉండేవాళ్ళు ఇక్కడ, ఇక మిగతా వారం బ్యాటింగ్ అంత మందే. నేను ఒక వారము, విసులన్న ఒక వారము, అట్లాగా అక్క ఒక వారము, అట్లా కొట్టుకుని వచ్చేసేవాళ్ళమే. ఆ ఒక్క వారం కూడా అన్నకి ఎక్కడన్నా ఇంపార్టెంట్ మీటింగ్ సింగపూర్ ఇట్లా వెళ్ళిపోతే అక్క వెళ్ళిపోయి గొడవ పడేది. ఎట్లాగన్నా ఆశతో వస్తారన్న పిల్లలు, ఒక్క వారం కూడా మీరు ఇక్కడ ఉండకపోతే ఎట్లాగన్నా. ఇంకా అన్న సరేనమ్మా, మరి నాకు ఏం చేసేది, నాకు అట్లా అన్న మీరే కదన్న ప్రోగ్రాం చేసుకునేది, బతిమాలుకునేది. ఆ బాధ్యత. కొన్ని సందర్భాల్లో అక్క చెప్పేది, అయ్యా వస్తే కొవ్వొత్తుంది కదా క్యాండిల్, అది కరిగిపోతేనే వెలిగిస్తుంది అయ్యా. అట్లాగా ఆమె ఉన్నప్పుడు ఆమె పరిచర్యని కళ్ళతో చూసాము, వాళ్ళ భారాన్ని కళ్ళతో చూసాము. ఎవరైనా కనుక మందిరం గడప తొక్కి మందిరంలోకి వస్తే, సమయానికి వస్తే వాళ్ళకి అంత అన్నం పెట్టకుండా మాత్రం పంపించేది కాదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయినా. ఒకసారి మేము ఇక్కడే ఉన్నాం, ఏదో గొడవ జరిగి ఒక అతను కోపంతో వచ్చేసాడు, రగిలిపోతూ, ఎవరండి ఇక్కడ డీమ్ డామ్ అని. మేము చిన్నపిల్లలం కదా అప్పుడు, మాకు తెలియక ఇగో మేరే కడను కూర్చోపోని చెప్పాం. ఆయన ఉగ్రుడైపోయి గొడవ పడడానికి వెళ్ళిపోయాడు. అక్క మౌనంగా కుర్చీలో కూర్చొని ఆయన వస్తే, అయ్యగారు రండి అయ్యగారు కూర్చోండి అని. అయ్యగారికి కొంచెం చల్లగా మజ్జిగ ఇవ్వు అనింది. సిస్టర్ల పాపం వెళ్ళి చక్కగా మజ్జిగ తీసుకుని వస్తే 4 మాటలు అక్క మాట్లాడింది. 5వ మాటకు ఆయన లేచి, అమ్మ మీరు ఇక్కడే ఉంటారా? ఏది గొడవ పడ్డానికి వచ్చినాడు.
అమ్మ మీరు ఇక్కడే ఉంటారా? అయ్యగారు ఇక్కడే ఉంటాము, నేను యేసన్న గారి చెల్లి. అందుకేనమ్మా ఎంత సంఘం కట్టబడింది. వస్తానమ్మా, వందనాలు. ఏది మజ్జిగ సొక్కుతో మనోడు ఏమయ్యాడు? అయిపోయింది. ఈ రోజున అలాంటి బాధ్యత కలిగిన వ్యక్తుల యొక్క ప్రతిఫలాన్ని మన కళ్ళతో చూస్తున్నాం. మన కళ్ళతో మనం చూస్తున్నామండి. నేను నా చిన్న సేవ అనుభవంలో, ఈ చిన్న సేవ అనుభవంలో నేను పొందుకునే మేలుల గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. నాకు ఒకసారి అంటే చిన్న సందర్భం వచ్చింది గురించి చెప్తున్నాను. ఇంచుమించు 10 రోజులు భయంకరమైన హై ఫీవర్ అండి. మూసిన కన్ను తెరవట్లేదు. ఆ పాత మందిరం ఉందా, ఆ పాత మందిరం వెనుక రూములు ఉన్నాయి. ఆ వెనుక రూములో తీసుకొచ్చి పెట్టేశారు నన్ను. అన్నతో మీటింగ్లకి వెళ్తూ ఉన్నాను. నాకు కొంచెం ఆరోగ్యం లేకుండా అయిపోయింది. 10 రోజులు ఇంచుమించు హై ఫీవర్. ఎలా అంటే ఇక కన్ను మూసిన తెరవట్లే. రోజు పని కట్టుకుని వచ్చేది మీరెక్కగా. ఏది 7 గంటల ప్రార్థన జరిగేది. సేవకులందరూ కూర్చొని 7 గంటల ప్రార్థన అయిపోతే తిన్నగా గదిలోకి వచ్చేది. వచ్చి కాసేపు కూర్చొని, నేను స్పృహ లేని పరిస్థితిలో ఉండేవాడిని. రోజు కుర్చీ వేసుకుని నా మంచం దగ్గర కూర్చొని అలా తలని ఇలా అంటూ స్తోత్రం చెప్పి 10-15-20 నిమిషాలు స్తోత్రం చెప్పి ప్రార్థన చేసి పలకరించి రోజు అదే పని ఆమెకి. ఒకరోజు నేను కొంచెం తేరుకున్నాను, కొంచెం కళ్ళు తెరిచి మాట్లాడుతున్నా. నన్ను 7 గంటల ప్రార్థన ముగించుకొని వచ్చి కూర్చొని ఒక అర్ధగంట సేపు నా దగ్గర ప్రార్థన చేసి, నాయనా ఏంటి ఇంట్లో వాళ్ళ మీద దిగులేని పెట్టుకున్నావా, వెళ్ళి చూసేసి వస్తావా అని. నేను కళ్ళు తెరిచి అన్నాను, మీరంతా ఇక్కడుంటే మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్తాను అక్క అన్నాను. అంటే అట్లని కాదులే, అట్లా ఏమో దిగులు పెట్టుకున్నావేమంటే, నేను అన్నాను, నాకు వాళ్ళ మీద కీళ్ళ మీదకి దిగులు ఎందుకు ఉంటుంది, మీరున్నారు కదా అక్క, మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్తాను అట్లా అంటే ప్రార్థన చేసి, అవునండి ప్రార్థన చేసి, నేను వెళ్ళాలని కాదు, వెళ్ళమని కాదు, నీకు ఒకవేళ అలాంటి భావన కలిగిందేమో అని అడుగుతున్నాను. మేమంతుంటే నువ్వెక్కడికి వెళ్తావయ్యా? అవును. ఆ మాటలో ఆ ధైర్యం కదా, ఆ మాటల్లో ఆ ప్రోత్సాహం. ఇదే మందిరంలో అక్క ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు ఇదే వేదిక మీద అన్న ఇది ఇక్కడే కూర్చొని అన్న ఎంత కన్నీరు కార్చడం నా కళ్ళతో నేను చూశాను. డేవిడ్ రాజ్ పాస్టర్ గారు ఒక ప్రక్కన, అన్న ఒక పక్కన కూర్చొని డేవిడ్ రాజ్ పాస్టర్ గారు ఎంత ఓదార్చాడు అన్నని. అయినా కూడా అన్న సెలయేరులై పారే అన్న కన్నీరు అంత ఏడ్చాడు. అంటే వాళ్ళ ఆ అన్నగారు చెల్లి చనిపోయింది, ప్రభు సన్నిధికి వెళ్ళారని కాదు, కుడిభుజంగా ఉన్న వ్యక్తి నాకు దూరమైంది. ఇప్పటికీ నాకు కొంచెం బాధగా ఉంటుంది అవి తలుచుకుంటే. ఎందుకంటే మినిస్ట్రీకి, పరిచర్యకి ఒక కుడిభుజంలాగా నిలిచి, కొన్ని అన్నదాకా కూడా వెళ్లకుండా అక్కే భరించి పరిచర్య నిమిత్తమై, పరిచర్య కొరకై, సేవకుల కొరకై, సేవకులు వస్తున్నారంటే వాళ్ళకి ఏం చేయాలి ఆ తపన. సేవకుల కూడికి మేము సేవకుల కూడికి కూర్చుంటే ఇదిగో ఇక్కడ కూర్చొని ఆరాధన చేస్తున్నాం. అక్క బలవంతాన ఇదిగో ఈ హాల్ కట్టింది అన్న ఏసన్న గారు. ఇదిగో ఈ పక్క కూర్చుంది, ఇది హోరేబ్ అనుకుంటుంది దీని పేరు. అన్న సేవకులకి ప్రత్యేకంగా ఉండాలన్నా, సేవకులు కూటానికి అని ఏసీ హాల్ కట్టారు దీన్ని. ఆ ఏసీలు మన దెబ్బకు పనిచేయలే, తర్వాత తీసేశారనుకోండి. ఆ తర్వాత ఇది కట్టాడు సేవకుల కూటం కని. అక్క బలవంతానే. మీకు పాత వాళ్ళు ఉంటే తెలుస్తుంది, కొత్త వాళ్ళకు కొంతమందికి తెలియదు. ఇప్పుడు మనం ఆ పాత మందిరం ఉందా, ఆ చిన్న తాటేకుల పాక, ఆ పాకలో ఆరాధన జరుగుతుంటే అక్క ఎంత అన్నని ప్రోత్సహించేదో. అన్న ఇది మందిరం సరిపోదు, మనకు పెంచాలి. అమ్మ పెంచదాంలే ఉండమ్మా. ఆదివారం వస్తే అన్నకి చెప్పే పాట ఏంటంటే, అన్న మందిరం సరిపోదు, పెంచాల. ఇక పాస్టర్ గారు కొందరు ఉన్నారు పెద్దోళ్ళు, అప్పుడు వీరేంద్ర కుమార్ గారు అని వాళ్ళంతా పెద్దోళ్ళు ఉన్నారు. వాళ్ళంతా వచ్చి ఆ మందిరం తాటేకులు పాక తీసి రేకుల షెడ్ వేస్తుంటే
అన్న ఆ మందిరం ఎంత ఉంటే అంత రేకుల షెడ్ వేస్తున్నారు. ఇక అక్క పరుగున వచ్చింది గదిలో నుంచి వచ్చి అన్న దగ్గర, అన్న నా మాట వినండి అన్న, ఈ పాకున్నంత వరకు రేకుల షెడ్ వేస్తే ప్రయోజనం ఏంటి? దేవుడు నింపుతాడన్నా, పెంచండి అన్న. అన్నేమో అమ్మ పెంచిన తర్వాత పెంచుదాంలే, పెరిగిన తర్వాత పెంచుదాంలే అమ్మ అంటాడు. అక్కేమో కాదన్నా, మీరు పెంచండి, నింపకపోతే దేవుడు నన్ను అడగండి. ఇంకా అప్పుడు అన్న కాదని లేక, అక్క మాట కాదని లేక, వీరేంద్ర కుమార్ గారు ఇంకా పాస్టర్లు కొంతమంది ఉన్నారు, కొలతలు ఇస్తా, బ్రదర్ అక్క ఒప్పుకోవట్లేదు, పెంచండి. నేను అనేది ఏదో పొగుడుతున్నానని కాదు, ఆమె మన మధ్యలో లేదు ఈ రోజున, కానీ ఆమె నీతి క్రియలు మన మధ్యలో లేకుండా పోలేదు. మీకు అర్థమవుతుందా? వాళ్ళ విశాలమైన హృదయం, ఆ బాధ్యతతో కూడిన హృదయం. ఆఖరిలో మేరక్క గారు పాపం చాలా అనారోగ్యంతో బాధపడుతుంది. పాపం తట్టుకోలేక అన్న మీటింగ్కి వెళ్ళొచ్చాడు. అప్పుడు అన్నతో చెప్పారు, అక్కకి బాగా ఇబ్బంది పడుతుంది అట్లా అంటే. ఇవన్నీ చెప్పాలన్నా కూడా గుండె తట్టుకోవాలండి. ఇంకా అన్న తిన్న గదిలోకి వెళ్ళాడు. ఏమో ఇక అన్న లోపలికి వెళ్ళి అన్నతో వచ్చిన వాళ్ళని కొంచెం బయటికి వెళ్ళండి అన్నాడు. వాళ్ళిద్దరు నిజంగా దేవుడిచ్చిన వరాలండి, అంతే, దేవుడిచ్చిన వరం అంతే. ఇద్దరు అక్క దగ్గరికి వెళ్ళాడు. ఇద్దరు బోర్ నేర్చుకున్నారు పాపం. అక్క అన్నని ఏమనుకుందో, అన్నా ఇక నేను భరించలేకపోతున్నాను, నన్ను ప్రభువుకు అప్పగించే అన్న, నన్ను ప్రభువుకు అప్పగించే అన్న. అట్లా ఇంకా అన్న ప్రార్థన చేసి ఆ రోజు వెళ్ళిపోయాడు అనుకోండి. ఆఖరి క్షణం వరకు కూడా, తుది శ్వాస వరకు కూడా, నిజం నేను ఒక సేవకునికి చెప్తున్నానండి, అలాంటి ఆధిక్యత, ఆ భాగ్యం కలిగి ఆఖరి శ్వాస వరకు అలాగా ఒక బాధ్యత కలిగిన పరిచర్యను చేసి ముగించడం అనేది ఒక సేవకునిగా నేను కూడా ఆశించవలసిందండి. ఒక పాటలో కూడా ఆ పదాన్ని పెట్టాను, తుది శ్వాస నీ సన్నిధిలో విజయం చూడాలని. తుది శ్వాస నీ సన్నిధిలో విజయంతో విడవాలి. తుది శ్వాస విజయంతో విడవాలి. కృంగిపోయి పడిపోయి లేకపోతే ఇంకోటి కాదు, విజయంతో. వాళ్ళ విశ్వాస వీరులు, దేవుడు వాళ్ళకి ఇచ్చిన బాధ్యతని నమ్మకంగా కడతీర్చిన వాళ్ళు, నెరవేర్చిన వాళ్ళు. బిలాం కోరుకున్నాడు నీతిమంతుల మరణం, అలాంటి మరణం నాకు కావాలి అని. ఈ రోజున మన ఎదుట నిలిచిన అలాంటి బాధ్యత కలిగిన విశ్వాస వీరుల్ని మనం మాదిరిగా తీసుకోవాలి. మన కుటుంబాలైన, సంఘాలైన, సమాజమైన, మనమైన అలాంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఏలుకోగలగాలి. ఆనాడే ఒక నిజ క్రైస్తవునిగా మనం ఉండగలుగుతాము. నేను ముగింపుగా చెప్తున్న మాటలు ఏంటంటే, ఆ బాధ్యత, ఆ కర్తవ్యాన్ని విస్మరించి విడవబడకుండా బాధ్యత కలిగి, భారం కలిగి క్రీస్తుని ప్రతిబింబించవలసిన ఆవశ్యకత ఇక్కడ కూడి ఉన్న మనందరి మీద ఉంది.